ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కన్న తండ్రిగా మీరు పిండం పెట్టినా గాని కాకి స్వీకరించలేదు. మీతో ఎలాంటి సంబంధం లేని ఈ అమ్మాయి పిండం పెట్టగానే అలా వచ్చి స్వీకరించిందేంటండి? బిడ్డ పిలిస్తే తల్లి రాకుండా ఉంటుందా పంతులు గారు? రాకుండా ఉంటుందా పంతులు గారు? రాకుండా ఉంటుందా పంతులు గారు? నిజమే రామయ్య గారు, కానీ ఈమె తులసమ్మకి కన్న కూతురు కాదు కదా. అయినా ఎలా వచ్చిందా అని నా అనుమానం. ఏదేమైనా ఈ జన్మలోనో గత జన్మలోనో ఈ అమ్మాయికి ఆ తులసమ్మకి విడదీయరాని అనుబంధం ఏదో ఉండి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఏదో మానవ సంబంధం ఉండే ఉంటుంది. ఏంటి పంతులు గారు మీరనేది? నాకు ఆవిడికి ఎలాంటి రక్త సంబంధం లేదని మీకు తెలుసు కదా. కానీ ఏ రక్త సంబంధం లేకుండా, ఆత్మబంధం లేకుండా శాంతించని ఆత్మలు వచ్చి పిండం ముట్టవు తల్లి. ఏంటి పంతులు గారు మీరనేది? ఆ చనిపోయిన తులసమ్మకి మా మైథిలికి ఏదో ఒక సంబంధం ఉండి తీరాలి అని అంటున్నారా? ముమ్మాటికి అదే నిజం నాయనా. అమ్మా మైథిలి, పంతులుగారన్న ఉద్దేశం వేరు, నీకర్థమైన ఉద్దేశం వేరు. అవునమ్మా, నీ మంచి మనసుతో తులసమ్మ ఆత్మ శాంతించాలన్న సంకల్పంతో నువ్వు పిండం పెట్టావు కాబట్టి కాకొచ్చి పిండం ముట్టింది. అవునమ్మా మైథిలి, నువ్వు తులసమ్మకి కన్న కూతురు కాకపోయినా ఆ స్థానంలో కూర్చొని మనస్ఫూర్తిగా తల్లిగా భావించి ఈ కార్యం పూర్తి చేశావు కాబట్టి నా బిడ్డ ఆత్మ శాంతించి నువ్వు పెట్టిన పిండం స్వీకరించింది. వచ్చిన కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక వెళ్దాం పదమ్మా. గతంలో నువ్వు చేసిన పాపాల్ని, ద్రోహాల్ని మర్చిపోయి మళ్ళీ నిన్ను నా ఇంట్లోకి ఆహ్వానించి ఎంత పెద్ద తప్పు చేశానో ఈ రోజు నాకు అర్థమైంది. కుక్కతోక వంకరాని నీ బుద్ధి ఎప్పటికీ మారదు. అమ్మమ్మ, నీకు నాకంటే, నా కుటుంబ సభ్యుల కంటే చచ్చిన నీ భార్య నీ కూతురే ముఖ్యమని ఈ రోజుతో తేలిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను రామయ్య, ఇక నీకు నాకు గాని, నీకు నా కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు. పద సుహాసిని. పదండత్తయ్య. అమ్మమ్మ, నానమ్మ, అమ్మా, జానకమ్మ గారు. అమ్మా, వావ్, సూపర్ అత్తయ్య. మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. షోర్గా, నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సుహాసిని, ఏమైంది సుహాసిని? పగటి కళ్ళలు కంటున్నావా? వెళ్దాం పదా. అలాగే అత్తయ్య. ఇదంతా నా ఊహ. అత్తయ్య గారు మావయ్య గారిని చూసేసినట్టు, ఆయన్ని చీకొట్టి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయినట్టుగా ఎంత మంచి ఊహ వచ్చిందో. ఈ ఊహే నిజమైతే బావుండు. మైథిలి,
అనుకోకుండానే మా అమ్మ శ్రద్ధ కార్యానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వు నవ్వేంటి? మైథిలి ఎక్కడ? ఇక్కడ 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 ఏంటిది అంతా అయోమయంగా ఉంది. కాంతం చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? కాంతం, కాంతం! వచ్చేసావా సుహాసిని? నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా అర్థమైందా? నోర్మయ్, నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? నేను చెప్పిందేగా జరుగుతుంది. చాలా ఆపుతావా? అనవసరంగా నీ మాటలు నమ్మి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు పంపించిన ఫోటోకి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అదేంటండి అంత మాట అన్నారు? ఇక్కడ పూజ జరిపిస్తుంది మైథిలియే కదా. చాలా ఆపు. ఇంకా మమ్మల్ని పిచ్చోళ్ళు చేయాలని చూస్తున్నావా? అక్కడ పూజ చేస్తున్నది మైథిలినా, మైథిలి ఫ్రెండా? నువ్వే చూసి చెప్పు. ఇదంతా అబద్ధం. ఇందాక నేను చూసినప్పుడు ఇదే ప్లేస్ లో మైథిలి కూర్చునుంది. మీకు ఫోటో కూడా పంపించాను కదా. ఏంటి పంపించింది నీ బొందా? అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి వీళ్ళందరి ముందు మమ్మల్ని పిచ్చోళ్ళం చేశావు. ఏంటత్తయ్య గారు, ఈ కాంతం గారు నేను ఇక్కడ కూర్చుని పూజ చేస్తున్నానని ఫోటో తీసి పంపించిందా? అవును, అందుకే కదా వచ్చింది. అయినా గృహప్రవేశానికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికెందుకొచ్చారు? సారీ అత్తయ్య గారు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ సంవత్సరికానికి వెళ్తున్నామని చెప్తే మీరు వద్దంటారు అన్న భయంతో మీకు అబద్ధం చెప్పాము. అవునమ్మా, తను నిజం చెప్తానంటే వెళ్ళనివ్వరు అని నేనే అబద్ధం చెప్పమన్నాను. అంత అబద్ధం. ఆ ఫోటోలో ఉన్నదాని ప్రకారం అయితే మైథిలి ఇక్కడ కూర్చునుంది, రామయ్య అక్కడ నుంచున్నాడు, ఉత్తమ్ అక్కడున్నాడు, శుభప్రద అక్కడున్నారు. ఇక్కడ జరుగుతున్న సంవత్సరీకం నిజంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మదైతే రామయ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆ విషయం చెప్పమనండి. అవును కదా, ఈ ఫోటోలో రామయ్య గారు ఉన్నారు కదా. మరి ఆయన ఎక్కడికెళ్లారు? అర్థమైంది కదా ఆంటీ, వీళ్ళందరూ కలిసి మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. నిజానికి కాంతమాంటి ఫోటో తీసినప్పుడు మైథిలి అక్కడ కూర్చొని పూజ చేస్తుంది. ఫైనల్ గా మనం వచ్చేటప్పటికి అక్కడున్న ఫోటో మార్చేశారు, మనుషుల్ని మార్చేశారు. అందరూ కలిసి మనల్ని వెర్రివాళ్ళని చేస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.